నమస్కారం అండి. మహాభారతంలో నేడు 101వ అధ్యాయము, అంశం జొన్న పిండి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు రాజ్యాభిషిక్తుడై అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగ సమయాల్లో ప్రపంచంలోని రాజులంతా ఆచారం ప్రకారం ఆహ్వానించబడ్డారు. యజ్ఞాలను బహుకీర్తి సంపదలతో నిర్వహించారు. బ్రాహ్మణులు, బీదలు, దిక్కులేని వారు అన్ని దేశాల నుంచి అసంఖ్యాకంగా వచ్చారు. వీరంతా అనేక గొప్ప బహుమానాలు తీసుకున్నారు. ప్రతి క్రియను యజ్ఞ సాంప్రదాయం ప్రకారం చేశారు. ఎంతో ఖర్చు పెట్టి అత్యద్భుతంగా నిర్వర్తించారు. ఎక్కడి నుంచో ఎవరికీ తెలియకుండా ఓ ముంగీస అకస్మాత్తుగా సభికులతో, ఋత్విక్కులతో, ఇతర బ్రాహ్మణులతో అలంకరించిన యాగశాల మధ్య కనిపించింది. నేలపై పొర్లి ఎకశక్యంగా మనుషులు నవ్వినట్లు నవ్వింది. బ్రాహ్మణులంతా ఈ వింత సృష్టి వైవిధ్య కృత్యాన్ని చూసి భయపడ్డారు. ఈ గొప్ప యజ్ఞ కార్యాన్ని పాడు చేయడానికి ఏదైనా చెడు దేవత వచ్చిందా అని బ్రాహ్మణ పురోహితులు తలిచారు. ఆ ముంగీస శరీరంలోని ఓ పార్శ్వం బంగారంలా మెరుస్తోంది. ఈ విచిత్ర జంతువు దేశ దేశాల నుంచి వచ్చిన అనేక విద్వద్బ్రాహ్మణులతోనూ రాజులతోనూ నిండిన సభంతా కలియజూసి, ఇక్కడ సమావేశమైన రాజులారా, పురోహిత బ్రాహ్మణులారా, నేనిప్పుడు చెప్పేది వినండి. మీ యజ్ఞాన్ని బహు సంపదతో జయప్రదముగా జరిపామని మీరు తప్పక నమ్ముతున్నారు. ఒకానొక కాలంలో కురుక్షేత్రంలో నివసించే బ్రాహ్మణుడు ఒక పౌను బరువున్న జొన్న పిండిని ధర్మం చేశాడు. మీరు చేసిన అశ్వమేధయాగం, అందులో మీరు చేసిన దాన ధర్మాలు ఆ కురుక్షేత్ర బ్రాహ్మణుడి కంటే తక్కువే. మీరేమో యజ్ఞాన్ని బాగా చేశామని అనుకుంటున్నారు. దయచేసి ఈ విషయంపై అంత స్వాతిశయం పనికిరాదు అన్నది బంగారు వర్ణ ముంగిస. వింతగలుపే ఈ ముంగీస ప్రేలాపన విని సభికులు ఆశ్చర్యపోయారు. ఈ యజ్ఞాన్ని నిర్వర్తించిన బ్రాహ్మణులందరూ ముంగీస వద్దకు వెళ్ళి, తగిన మంచి వారితో నిర్వర్తించిన ఈ మహాయజ్ఞానికి నీవు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చావు? నీవెవరు? మా యజ్ఞం గురించి నిందావాక్యాలు ఎందుకు పలికావు? ఈ అశ్వమేధ యాగం శాస్త్ర ప్రకారంగా ప్రతి క్రియ జరిపి పూర్తి చేసింది. నీవు ఇలా ఆ యజ్ఞాన్ని గురించి నిరసన వాక్యాలు పలకడం తగదు. యజ్ఞ దర్శనానికి వారంతా మర్యాదగా చూడబడి తగిన గౌరవాలను, పారితోషకాలను పొందారు. వీటితో అందరూ సంతోషించి వారి స్థలాలకు ఆనందంగా వెళ్తున్నారు. మంత్రాలు సక్రమంగా ఉచ్చరించబడ్డాయి. చతుర్వర్ణాల వారు సంతోషించారు. నీవెందుకు అలా అంటున్నావు? నీ మాటల సందర్భాన్ని పూర్తిగా వివరించు అని అడిగారు. ఆ ముంగీస నవ్వి, ఓ బ్రాహ్మణులారా, నేను చెప్పేది నిజం. యుధిష్ఠిరుడు మీ అదృష్టాలను నేను సహించలేకన్నానని అనుకుంటున్నారా? ఇలా చెప్పడంలో నాకు ఈర్ష్య ఉందని భావించవద్దు. ఈ యజ్ఞం ఎంత బాగా చేసినా కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు చేసిన దానానికి సరి రాదు. ఆ బ్రాహ్మణుడు చేసిన మహాదానానికి బహుమతిగా అతడు, భార్య, కుమారుడు, కోడలు నలుగురు వెంటనే స్వర్గానికి తీసుకెళ్లబడ్డారు. నేను చూసిన దాన్నే చెప్తున్నాను అంది. కురుక్షేత్ర బ్రాహ్మణుడి కథ చెప్పనారంభించింది ముంగీస. మీరు యుద్ధం చేయకముందు చాలా కాలం కిందట కురుక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడున్నాడు. పొలంలో ఏరుకుని తెచ్చుకునే పరిగధాన్యమే అతడికి ప్రతిరోజు ఆహారం. అతడు, భార్య, కుమారుడు, కోడలు వారు నలుగురు ఇలాగే జీవిస్తున్నారు. ప్రతిదినము సాయంత్రం కూర్చుని ఆ రోజు ఒక్క భోజనం తింటున్నారు. ఏ రోజైనా వారికి ధాన్యం లభించనప్పుడు మరునాడు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటున్నారు. ఏ రోజైనా వారి క్షుద్బాధ తీరిన తర్వాత ఆహారం మిగిలితే మర్నాటికి ఉంచడం లేదు. వారు అనుసరిస్తున్న వృత్తి ధర్మం, నీతి అలాంటిది. ఈ ప్రకారంగా వారు ఎన్నో సంవత్సరాలు గడిపారు. కొంతకాలానికి అనావృష్టి వల్ల పంటలు లేక కరువు వచ్చింది. విత్తనాలు చల్లడం, పంట జాగ్రత్త పరచడం లేవు. ఏరుకోవడానికి గింజ కూడా దొరకలేదు. ఆ బ్రాహ్మణ కుటుంబం కొన్ని రోజుల పాటు ఉపవాసం చేసింది. ఒకరోజు ఎండకు, ఆకలికి ఓర్చి తిరిగి వారు ఏరుకున్న జొన్న గింజలతో ఇంటికొచ్చారు. వారు ఆ జొన్న గింజలను పిండి చేశారు. దైవ ప్రార్థన చేశారు.
ఆ పిండిని 4 సమభాగాలుగా చేసి ఆహారం ఇచ్చినందుకు దేవుణ్ణి ప్రార్థిస్తూ తినేందుకు సిద్ధపడుతున్న సమయంలో ఆకలి బాధతో ఓ బ్రాహ్మణుడు వారింటికి వచ్చాడు. ఇంటికొచ్చిన అతిథిని చూసి వారందరూ గౌరవ సూచకంగా లేచి నమస్కారం చేశారు. అతన్ని తమతో ఆహారం తినడానికి ఆహ్వానించారు. ఆ సమయంలో ఒక అతిథి వచ్చినందుకు బ్రాహ్మణుడు వారి కుటుంబ సభ్యులు తమ అదృష్టంగా భావిస్తూ పరమానందం చెందారు. ఇంటి యజమాని బ్రాహ్మణుడు అతిథిని ఉద్దేశించి, ఓ బ్రాహ్మణోత్తమ, నేను బీదవాడను. ఈ జొన్నపిండి ధర్మార్జితమైనదే, దయచేసి ఇది స్వీకరించండి, మీకు క్షేమం కలుగుతుంది అని ఆశీర్వదిస్తూ తన భాగానికి వచ్చిన జొన్నపిండిని అతిథికిచ్చాడు. అతిథి కూడా ఆ పిండిని అత్యాశతో తిన్నాడు. తిన్న తర్వాత అతనికి ఇంకా ఆకలి అవుతూనే ఉంది. అతడి ఆకలిని అసంతృప్తి రూపాన్ని చూసిన యజమాని చాలా విషాదం చెందాడు. ఏమీ చేయడానికి తోచని తన భర్తతో భార్య, ప్రభు, నా వంతు ఆహారం కూడా వారికి పెట్టండి, అతిథి ఆకలి తీరితే అదే మనకు సంతోషం అంటూ ఆమె తన భాగం జొన్నపిండిని భర్తకిచ్చి అతిథికి పెట్టమనింది. బ్రాహ్మణుడు భార్యను ఉద్దేశించి, విశ్వసనీయురాల, జంతువులు, పక్షులు, ఇతరాలు వాటి ఆడజాతిని జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుతాయి. మనిషి అలా ప్రవర్తించగలడా? నీ ఆలోచనను నేను ఒప్పుకోను. పవిత్రమైన గృహస్థు ధర్మాన్ని నిర్వహించడానికి నీవు నాకు సహాయం చేస్తున్నావు. అలాంటి నువ్వు ఆకలి బాధపడుతుంటే వదిలి నేను ఈ ప్రపంచంలో కానీ పైలోకంలో కానీ ఏం పొందగలను? ప్రియురాల, నీవు చిక్కిపోయి ఎముకల గూడులా మారావు, ఆయాసపడుతున్నావు, చాలా ఆకలితో ఉన్నావు. ఇలాంటి పరిస్థితిలో నిన్ను వదిలి ఈ అతిథికి ఆహారం పెట్టలేను అన్నాడు. భర్తను ఉద్దేశించి, బ్రాహ్మణోత్తమ, మీరు శాస్త్రాలన్నీ నేర్పారు. వివాహితులమైన మన ఇద్దరికీ ధర్మ అధర్మాలు, ఇతర మనుష్య కర్మలు మన ఇరువురి మేలు కోసమే అన్నది నిజం కాదా? నన్ను దయతో చూసి నా భాగం ఆహారాన్ని తీసుకుని మన అతిథి ఆకలిని తీర్చు. నా వల్లే మీరు ఆకలితో ఉన్నారు కనుక మీకు నాకు వ్యత్యాసాలు చూడక నా కోరికను నెరవేర్చండి. బ్రాహ్మణుడు చివరికి ఒప్పుకుని భార్యాభాగం జొన్న పిండిని అతిథికిచ్చాడు. దాన్ని అతడు అత్యాశతో తిన్నాడు. కానీ అతడు ఇంకా ఆకలిగానే ఉన్నాడు. దీనితో బ్రాహ్మణుడిలో ఆందోళన రెట్టింపైంది. ఇది చూసి గృహ యజమాని కుమారుడు ముందుకొచ్చి, తండ్రి, ఇదిగో నా భాగం, ఇంకా ఆకలితో కనపడుతున్న మన అతిథికి పెట్టు. మన ధర్మం మనం కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నా అన్నాడు. తండ్రి ఆందోళనకు అవధి లేకపోయింది. తండ్రి కుమారుడిని ఉద్దేశించి, ముసలివారు ఉపవాసాన్ని ఓర్చుకుంటారు, యువకులకు ఆకలి ఎక్కువ ఉంటుంది, నీవు చెప్పేది అంగీకరించడానికి నా మనసు ఒప్పడం లేదు అన్నాడు. వార్ధక్యంలో తండ్రిని కనిపెట్టుకుని ఉండడం కుమారుడికి కర్తవ్యం. కుమారుడికి తండ్రి వేరు కాదు. తండ్రి కొత్తగా కుమారుడై జన్మిస్తాడని చెప్పారే, నిజంగా నా భాగం పిండి నీదే, ఇది తీసుకుని మన అతిథిని సంతృప్తిపరచండి అని వేడుకున్నాడు. తండ్రి, కుమారా, నీ ఔదార్యాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని చూసి నేను గర్వపడుతున్నా. నీకు శుభం కాక, నీ ఆహారాన్ని అతిథికిచ్చేందుకు ఒప్పుకుంటున్నాను అంటూ కుమారుని ఆహార భాగాన్ని అతిథికిచ్చాడు. అతిథి 3వ భాగాన్ని కూడా తిన్నాడు. అతడు ఇంకా సంతృప్తి చెందలేదు. బ్రాహ్మణుడు మరింత ఆందోళన చెందాడు. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు. అతడి కోడలు, ప్రభు, నా ఆహార భాగాన్ని కూడా అతిథికిచ్చి ఆయన క్షుద్బాధ తీర్చండి. దీన్ని మీరు స్వీకరించి మీ బిడ్డనైన నన్ను ఆశీర్వదించండి అన్నది. గృహ యజమాని ఎంతో విచారంతో, ఓ పతివ్రత తిలకమా, ఆహారం లేక కృషించి పాలిపోయిన శరీరంతో ఉన్న నీవు నీ భాగాన్ని కూడా అతిథికి పెట్టి సంతృప్తిపరిచి నన్ను కీర్తి అనుభవించంటున్నావా? నీ ఆహారాన్ని పెట్టడానికి నేను అంగీకరిస్తే నిశ్చయంగా నేను క్రూరునవుతా. నీవు ఆకలితో కృషిస్తుంటే నేనేలా చూస్తుంటాను అన్నాడు మామ. కోడలు మామ మాటలు వినక, తండ్రి, నాకు ప్రభువు, యజమాని అయిన భర్తకు మీరు ప్రభువులు, నా గురువునకు గురువు, నా దైవానికి దైవానివి, నా భాగపు జొన్నపిండిని స్వీకరించండి అని బతిమాలసాగింది. ఈ నా శరీరం నా ప్రాణనాథుడి ఉపయోగానికి పూర్తిగా సమర్పించింది. శుభం కలగడానికి మీరు నాకు సహాయపడండి.
దయచేసి ఈ పిండిని తీసుకోండి అని బతిమలాడింది. ఇకలా కోడలితో బతిమాలించుకున్నవాడైన బ్రాహ్మణుడు ఆమె ఆహార భాగాన్ని అతిథికిచ్చాడు. అతిథి తృప్తిగా ఆరగించాడు. అతిథి కుటుంబీకులను ఉద్దేశించి, నిర్మల హృదయాలతో మీరిచ్చిన ఆతిథ్యం ఫలించుగాక. మీ దానం నన్ను సంతృప్తిపరిచింది. అలా చూడండి, మీ అపూర్వ త్యాగానికి, ధర్మానికి మెచ్చుకుని దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారు. చూడండి, దేవతలు, గంధర్వులు వారి ప్రకాశిస్తున్న రథాలతో వచ్చారు. మిమ్మలను కుటుంబంతో పాటు ఊర్ధ్వ స్వర్గలోకానికి తీసుకెళ్తారు. మీ దానం మీకు, మీ పూర్వీకులకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగించింది. ఆకలి మనిషి బుద్ధిని నశింపచేస్తుంది. న్యాయమైన మార్గాన్ని వదిలి పెడమార్గాన పెడుతుంది. మీరు మిక్కిలి ఆకలితో ఉన్నప్పటికీ స్వార్థాన్ని త్యజించి అన్నిటికన్నా ధర్మమే ఉత్కృష్టమైందిగా ఎంచారు. రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు ఎంత గొప్పగా చేసినా ఇప్పుడు మీరు చేసిన ఒక్క ఆతిథ్యమనే మహాయజ్ఞం ముందర దిగదుడిపే. రథం మీకోసం ఎదురు చూస్తోంది. నీవు, నీ కుటుంబము రథమెక్కి స్వర్గానికి వెళ్ళండి అంటూ ఆ అతిథి అదృశ్యమయ్యాడు. కురుక్షేత్ర బ్రాహ్మణుడి కథ అంతా చెప్పిన ముంగీస, నేను ఆ పక్కనే మసలుతున్నాను. బ్రాహ్మణుడి జొన్నపిండి సువాసన నన్ను ఆకర్షించింది. అందువల్ల నా తల అంతా బంగారంగుమయమైంది. ఆ తర్వాత వారు ఆహారం తిన్న ప్రదేశంలో నేను సంతోషంతో అక్కడక్కడ పడిన పిండిపై పొర్లాను. అందువల్ల నా ఒక్క పార్శ్వం అలాగే ఉండిపోయింది. ఆ రెండో పార్శ్వం కూడా బంగారు వర్ణం చేసుకోవడానికి కోరిక కలిగి ఎక్కడెక్కడ మహాయజ్ఞాలు, తపస్సులు జరుగుతాయో ఆ స్థలాలన్నింటిలోనూ ప్రయత్నిస్తున్నా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యుధిష్ఠరుడు యజ్ఞం చేస్తున్నాడని విని ఇది కురుక్షేత్ర బ్రాహ్మణుడి దానయజ్ఞానికి సరితూగుతుందని వచ్చాను. నేను ఈ యజ్ఞవాటికలో పొర్లినా నా రెండో పార్శ్వం బంగారు రంగు సంతరించుకోలేదు. కురుక్షేత్ర బ్రాహ్మణుడు అతిథికి పిండి దానం త్యాగం చేసినంతటి త్యాగం మీరు నిర్వహించిన ఈ అశ్వమేధ యాగంలో లేదని నేను చెప్పాను అని ఆ ముంగీస అదృశ్యమైనది. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.